ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను గూర్చి మోషే మామ అయిన ఇత్రో విన్నాడంట. ఈరోజు మన జీవితంలో జరుగుతున్న కార్యాలను కూడా అన్ని జనులు వినాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో తన సేవకుడైన మోషే జీవితంలో దేవుడు చేస్తూ వస్తున్న ఆశ్చర్య కార్యాలు ఎక్కడో మిద్యాను దేశంలోనే యాజకుడైన ఇత్రో విన్నాడు ఆ మాటలు. ఇత్రో మాత్రమే కాదు, ఆనాడు రాహబు కూడా అంటది, వేగుల వారిని పంపించినప్పుడు, యెహోషువ పంపించినప్పుడు, మీ దేవుడు ఎర్ర సముద్రమును ఎలా ఆరిపోజేశాడో, మీ దేవుడు ఏ విధంగా మిమ్మల్ని నడిపించాడో మా గుండెలు కరిగిపోతున్నాయి, మీ ఎదుట ఏ మనుషుడు కూడా నిలవబడలేడు అని చెప్పి అన్నాడు. రాహబు ఒక వేశ్య యెహోషువ పంపిన సీక్రెట్ ఏజెంట్స్ స్పైస్కి దేవుని గురించి, దేవుని ప్రజలను గురించి, దేవుని ప్రజల మధ్యలో జరిగిన ఆశ్చర్య కార్యాలను గురించి ఏమిస్తుంది చెప్పండి? సాక్ష్యం ఇస్తుంది. ఈ నిర్గమాకాండం 18వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఏంటంటే మన జీవితాలు కూడా సాక్ష్యార్థంగా మారాలి. మన జీవితాల్లో కూడా సాక్ష్యాలు బయలుదేరాలి. ఆ సాక్ష్యాలు మనం చెప్పడం కాదు, మనల్ని గురించి ఇతరులు చెప్తే అది అసలైన సాక్ష్యం. మన గురించి మనం చెప్పేది సాక్ష్యం నేను కాదంటలేదు, కానీ మన జీవితం ఇతరులకి సాక్ష్యార్థంగా ఉన్నప్పుడు మనం సాక్షులుగా చేయబడతాం. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును జరిగించిన కార్యాలను బట్టి ఆ సంగతులన్నీ మోషే మామయ్యని ఇత్రో ఏం చేశాడట? చెవులారా విన్నాడు. ఈరోజు నీ గురించి ఏ సంగతులు వినబడుతున్నాయి? నీ గురించి ఏ సంగతులు, ఎటువంటి సాక్ష్యము వినబడాలి? ఈరోజు మొదటి విషయం ఏంటంటే మనం మంచి సాక్షులుగా ఉండాలి. ఏ సాక్షులుగా ఉండాలి చెప్పండి? మంచి సాక్షులుగా. వీ షుడ్ బి గుడ్ విట్నెసెస్. మనం మంచి సాక్షులుగా ఉండాలి. మన నుంచి మంచి సాక్ష్యము బయలుదేరాలి. ఈ సాక్ష్యాన్ని ఎవరు విన్నారట? మిద్యాను యాజకుడు, ఒక పూజారి, మిద్యాను దేశంలో ఉండే ఒక అన్యజనుడు ఈ సాక్ష్యాన్ని విన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే మోషే మామగారు. ఎవరు చెప్పండి? మోషే మావయ్య. మోషే కోసము, మోషే నడిపిస్తున్న జనుల కోసము, ఆ మోషే ఆరాధిస్తున్న ఆ దేవుడి కోసము ఏమైనాడట? మిద్యాను యాజకుడు సాక్ష్యాన్ని విన్నాడు. ఏమని విన్నాడు? ఈ జనులను, ఈ ప్రజలను, ఈ సేవకుడిని దేవుడు పట్టుకొని ఐగుప్తులో నుంచి, ఫరో చేతిలో నుండి, ఐగుప్తు చేతిలో నుండి ఏం చేశాడట? విడిపించాడు. ఈ సాక్ష్యాన్ని ఆనాడు ఇత్రో వింటూ వచ్చాడు. ఈరోజు నీవు నేను మన జీవితంలో కూడా సాక్ష్యాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఆ మంచి సాక్ష్యము ఇతరులు కూడా వినే అటువంటి అనుభవంలోనికి నీవు నేను రావాలని దేవుడు యొక్క మధ్యాహ్న కాలశంలో మన నుంచి ఆశపడుతున్నాడు. ఇందాక చెప్పాను, ఇత్రో మోషేకి ఏమవుతాడు? మామయ్య. సాక్ష్యాలు కొండల దాటి కాదు, మన ఇంటిలో నుంచే మొదలవ్వాలి. కొండలు దాటి సాక్ష్యం ఎవరికైనా ఉంటుంది, మన ఇంటిలోనే మొట్టమొదటి సాక్ష్యము స్టార్ట్ అవ్వాలి. నీ భర్త దగ్గర సర్టిఫికేట్ పొందాలి. నా భార్య ఉత్తమురాలండి, నా భార్య గుణవంతురాలండి, నా భార్య నెమ్మదస్తురాలండి, నా భర్త మంచివాడండి, నా భర్త ప్రార్థనాపరుడండి, మంచి విశ్వాసం గల భర్త అండి నా భర్త, నా అత్తయ్య, నా మామ, నా తల్లిదండ్రులు, నా కుమారుడు, నా కుమార్తె, మా సేవకుడు. ఈ సాక్ష్యాన్ని మనం చుట్టూ ఉన్న వారి దగ్గర నుంచి మనం తప్పనిసరిగా పొందుకోవాలి. అన్నాడు మోషే మామ దగ్గర. మోషే ఏం పొందుకున్నాడంటే అద్భుతమైన సాక్ష్యాన్ని పొందుకున్నాడు. నిజంగా వీరు దేవుని ప్రజలు అన్న సాక్ష్యము. ఈరోజు నీవు కూడా దేవుని ప్రజవే అన్న సాక్ష్యం ఉందా? ఈనాడు మనం దేవుని ప్రజలుగా చాలామంది అవుతున్నామా? నిజంగా మనం దేవుని ప్రజలమైతే మనం నిజంగా ఎలా జీవించాలి? దేవుని ప్రజలుగానే జీవించాలి. ఆర్ యు ఏ రియల్ క్రిస్టియన్? ఆర్ యు ఏ రియల్ డిసైపుల్? డూ యూ హ్యావ్ రియల్ ఫెయిత్? నిజమైన విశ్వాసం నీలో ఉందా? నిజమైన క్రైస్తవుడిగా ఉన్నావా? నిజమైన విశ్వాసిగా ఉన్నావా? అబద్ధ విశ్వాసులు కూడా ఉంటారా? ఉంటారు. అబద్ధ క్రైస్తవులు కూడా ఉంటారా? ఉంటారు. అన్నాడు యేసుప్రభువు వారు నతనీయేలు అనే వ్యక్తిని చూసినప్పుడు నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడే. ఈరోజు నీ గురించి, నా గురించి కూడా ఈమె నిజముగా వీరు నిజముగా దేవుని ప్రజలు, దేవుని విశ్వాసులు, దేవుని సంఘంలో నిజంగా దేవుని ప్రజలు. ఇతని యందు ఏమి లేదట, ఏ కపటమును లేదని అతని గురించి ఏం చేశాడట? ఇది సాక్ష్యం అంటే. నిర్గమాకాండం 15వ అధ్యాయం 14-15 వచనాలు. జనములు విని, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో జరిగిన కార్యాలను బట్టి జనములు విని ఏమవుతున్నారట? దిగులు పడును. తర్వాత ఫిలిస్తీయ నివాసులకి వేదన కలుగుతుందట. ఎదోము నాయకులు కలవరపడుతున్నారట. మోయాబు బలిష్ఠులకి వణుకు పడుతుందట. కనాను నివాసులందరూ దిగులుంది కరిగిపోతున్నారట. భయము, అధిక భయము వారికి కలుగును. ఈరోజు మన జీవితంలో సాక్ష్యాలు,
మన జీవితాల అనుభవాలు చూసి అన్య జనులు, దేవుని ఎరగని ప్రజలు, కుటుంబీకులు, మిథ్యాను యాజకులైన ఇతరులు లాంటి వారు సైతము అయ్యా మీ దేవుడు ఎటువంటి వాడు, గొప్ప దేవుడు అని సాక్ష్యం ఇచ్చే విధంగా మనము మంచి సాక్షులుగా ఉండాలి. ఏ సాక్షులుగా? కొరింథీ పత్రికకి పౌలు రాస్తూ ఆ కొరింథీ సంఘములో చెడ్డ సాక్ష్యాలు పౌలుకి కనిపిస్తున్నాయి, చాలా చెడ్డ సాక్ష్యాలు. మొదటి సాక్ష్యం ఏంటంటే 1 కొరింథీ 1వ అధ్యాయం 11వ వచనం, నా సహోదరులారా ఏం కలవని మీలో. ఈరోజు ఇది చెడ్డ సాక్ష్యమా మంచి సాక్ష్యమా చెప్పండి? చెడ్డ సాక్ష్యం. ఈరోజు మీలో కూడా కలహాలు ఉన్నాయా అన్నాడు పౌలుకి. మొత్తానికి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. క్లోయ ఇంటి వారు తెలియపరిచారట, అయ్యా మా కొరింథీ సంఘంలో ఏమున్నాయి, మా ప్రజల మధ్య కలహాలు ఉన్నాయ్యా. అదేంటి, పైన సంఘం అంతా బాగానే ఉన్నారు కదా, కలహాలు ఉన్నాయా? కలహాలు ఉన్నాయ్యా, మాలో కలహాలు ఉన్నాయి. నీకు ఎవరు చెప్పలేదా? ఎవరు చెప్పలే. కొన్నిసార్లు సేవకుడికి చెప్పాలి, మీరు సంఘంలో ఏం జరుగుతుందో చెప్పాలి, ఎవరెవరు ఏ పరిస్థితులు ఉన్నారో చెప్పాలి, బాధలు చెప్పాలి, ఇబ్బందులు చెప్పాలి, పాజిటివ్ చెప్పాలి, నెగిటివ్ చెప్పాలి, అన్ని దేవునికి సేవకుడికి పోసగుచ్చినట్టు చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే స్పైస్గా మీరు ఉండాలి దేవుని సేవకుడికి, అలాగా వేగులు వారిలా ఉండాలి అన్నాడు. క్లోయ ఇంటి వారు సమస్తం కూడా దేవుని మందిరంలో ఏమన్నాయట? కలహాలు. నీ ఇంటిలో కలహాలు ఉండడానికి వీలు లేదు, వీలు లేదంతే. దేవుడు అల్లరికి కర్త కాడు. సమాధాన పడిపోండి, క్షమించండి, ప్రేమతో ముందుకు సాగిపోండి అన్నాడు. ఆ చెడ్డ సాక్ష్యాన్ని కొరింథీ సంఘాన్ని గురించి పౌలు ఏం చేశాడట? విన్నాడు. ఇంకా ఏ సాక్ష్యాన్ని విన్నాడు చూడండి. 1 కొరింథీలోనే 1 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం, మీలో జారత్వము కలదని వదంతి కలదు. జారత్వం అంటే అర్థం ఏంటంటే పాపం. సంఘంలో కూడా జారత్వం అంటే పాపం చేయటం, భార్యను విడిచిపెట్టడం, భర్తను విడిచిపెట్టడం. ఆధ్యాత్మిక జారత్వం, వ్యభిచారం అంటే అర్థం ఏంటంటే దేవుని విడిచిపెట్టడం, భక్తిని విడిచిపెట్టేయటం, దేవుని యొక్క మార్గాలు విడిచిపెట్టేయటం. ఇదే సాక్ష్యం చెడ్డ సాక్ష్యమా మంచి సాక్ష్యమా? చెడ్డ సాక్ష్యం. దేవుని భక్తిని, దేవుని మార్గాలను, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నావా? అది చెడ్డ సాక్ష్యం. నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకుంటున్నావా? అది మంచి సాక్ష్యం. ఇంకా మనం చూస్తే ఇంకో సాక్ష్యం అట, వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారట. ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? కోర్టులకు వెళ్తున్నారట. ఆస్తి తగాదాలు వస్తున్నాయి. 1 కొరింథీ 6వ అధ్యాయం 1వ వచనం, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వాద్యమాడుటకు తెగించుచున్నాడు. పరిశుద్ధులు లోకమునకు ఏం చేస్తారట? తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకానికి తీర్పు తీర్చేది ఎవరు? దేవుని ప్రజలు. లోకానికి తీర్పు తీర్చేది దేవుని ప్రజలు. కానీ దేవుని ప్రజలే మిక్కిలి అల్పమైన సంగతిని గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత. 3వ వచనం, మనము దేవదూతలకు ఏం చేస్తామట? తీర్పు తీర్చుదామని మీరు ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరీ ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. అంటే మూడోదిగా కొరింథీ సంఘంలో మనం చూసుకున్నప్పుడు అక్కడ ఆస్తి తగాదాలు, కోర్టులు, కేసులు. దేవుని ప్రజలుగా నీవు నేను పోలీస్ స్టేషన్లో వెళ్ళకూడదు. కోర్ట్స్, కేసెస్, లాయర్స్ పట్టుకుని అటు ఇటు తిరగకూడదు. 99% వీలైనంత వరకు. కొన్నిసార్లు లీగల్గా మనం వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి వెళ్ళాలి, తప్పదు, అది వేరే విషయం. ఏదైనా ఉంటే దేవుని సేవకుల మధ్యలోకి తీసుకునిరా. దేవుని సేవకుడు చెప్పే తీర్పుకి కట్టుబడి తల వంచు. అలా వంచినప్పుడు, వాక్యానికి తల వంచినప్పుడు మన జీవితాలు సెటరేట్ చేయబడతాయి. ఈరోజు అనేక మంది కుటుంబాలు దేవుని వాక్యానికి తలవంచక, దేవుని సేవకుని మాటకి తలవంచక, వారి కుటుంబాల్లో, వారి జీవితాలు మనం చూసుకున్నప్పుడు తగాదాలు, గొడవలు, ఆస్తిపాస్తుల విషయంలో ఎన్నో భేదాభిప్రాయాలు, కోర్టులు, కేసులు. ఏదైనా సరే న్యాయంగా జరగాలి, అంతేనే కదా. మన జీవితంలో ఏదైనా సరే ఎలా 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 జరగాలి? న్యాయంగా. ఎవరికి ఏది న్యాయంగా వారికి ఇవ్వాలో న్యాయంగా ప్రతిదీ జరగాలంతే. ఒకవేళ నువ్వు అన్యాయంగా నీకు రావాల్సింది రాలేదనుకో, నీకు వేసిన ఎవరికి అప్పచెప్పాలి? అంతకన్నా పెద్ద న్యాయాధిపతి ఉన్నాడు, ఎవరు? పైన ఉన్నాడు. ఆయన నిన్ను 100 అంతలు దీవించేస్తాడు. ఎన్నంతలు? ఆయనకి నీ కేసును అప్పచెప్పు. వారి కనులు ఎదుటే నిన్ను ఏం చేస్తాడు? గొప్ప చేయడం మొదలు పెడతాడు. మనుషులు అన్యాయం చేస్తారు కానీ దేవుడు అన్యాయము చేయడు. దేవుడు న్యాయం చేస్తాడు. కొరింథీ సంఘంలో అటువంటి అన్యాయాలు, ఆస్తి తగాదాలు, పరిస్థితులు ఉన్నాయి. ఇంకా కొరింథీ సంఘంలో మనం చూస్తే ఆహార విషయంలో గొడవలు. 1 కొరింథీ 11వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ 11వ అధ్యాయం 20వ వచనం, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఎలయనగా
మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను, ఎవరికి మట్టు వారు భోజనం చేసుకొని కొరింథీ సంఘంలో వెళ్ళిపోతున్నారట. ఎవరి మట్టుకు వారు భోజనం చేసి వెళ్ళిపోతున్నారట. 22 వచ్చింది. ఇదేమి చూద్దామా, ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నటకు మీకు ఇంట్లో లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీని గురించి మిమ్మును మెచ్చుదునా? ఇక్కడ మనం చూసిన 21 వచ్చిన చివరి లైన్లో, ఇందువలన ఒకడు ఏమవుతున్నాడట, మరి ఒకడు ఏమవుతున్నట. ఒక వ్యక్తి కుటుంబంలో మనం చూసుకున్నప్పుడు ఏదైనా కర్రీ వండుకున్నప్పుడు అందరు కలిసి తింటే సరిపోతుందా? ఒక్కొక్కసారి వచ్చి తింటే సరిపోతుందా? మీకు బాగా తెలుసు కదా. ఒక మటన్ వండితే ఎవరంతకాలం వచ్చి తినేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, లాస్ట్కి ఎన్ని ముక్కలు మిగులుతాయి? 1 2 మిగులుతాయి. ఆ మటన్ కొన్న ఆయన ముఖం చూడాలి, మాడిపోతుంది. ఇంకా అది అందరూ కలిస్తుంటే, మటన్ కొనింది యజమానుడు, ఆ భర్త లేకపోతే ఆ భార్య, వారికి లేకపోతే ఇంకా వయసు ఒకవేళ వారు పైబడిన వారు ఉంటే ఇంకా చూసుకున్న ఆ రోజు ఇంట్లో గందరగోళమే. 1000 రూపాయలు మటన్ తెచ్చిన ముక్కలను ఏమే. అఫ్కోర్స్ తండ్రి తన ప్రేమతో కొన్నిసార్లు, తండ్రి కంటే తల్లి కొన్నిసార్లు కావాలంటే ఆ గ్రేవీతో తినేసి, సార్తో తినేసి వెళ్ళిపోతుంది. అది తల్లి ప్రేమ గొప్పది, తండ్రి ప్రేమ కూడా అటువంటిది. అయితే ఎందుకు చెప్తానండి ఈ విషయము? అందరూ కలిస్తుంటే అందరికి ఏమవుతుంది చెప్పండి, సరిపోతుంది అన్నాడు. కొరింథీ సంఘంలో కూడా అటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈ విషయం మనం కూడా అలవర్చుకోవచ్చు. ప్రేమ ఇందులో కానీ, ఎక్కడ కానీ, ఏ పరిస్థితుల్లో కానీ అందరం మనం కలిసికట్టుగా ముందుకి సాగాలి. అందరు కలిసి తినడానికి అవ్వదు. కొంతమంది వెనకాల నుండి పరిచయం చేస్తారు. అన్నీ అయిపోయిన తర్వాత, మనం అన్ని క్రమంగా జరిగించుకున్న తర్వాత మిగతా విషయాలకు మనం ముందుకు వెళ్ళేవారుగా మనం ఉండాలి. అలా లేనప్పుడు ఒకరు ఫుల్గా తింటున్నారు, ఇంకొకరు ఆకలితో వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం దేవుడు మనం ప్రేమ మీద చేసుకుంటామని ముందుగానే కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు చేత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు, ప్రేరేపించి రాసి పెట్టాడు. ఇంకా కొరింథీ సంఘంలో చెడ్డ సాక్ష్యాలు ఏంటంటే, ఆ కొరింథీ సంఘంలో మనం చూసుకున్నప్పుడు వారందరూ కూడా పునరుద్ధానం లేదు, దేవుడు లేదు, దెయ్యం లేదు, ఏమీ లేదు, ఏదో పాస్టర్ గారు మేము ప్రేమతో వెళ్తున్నాం అన్నట్లుగా ఉన్నారట. 1 కొరింథీ 15వ అధ్యాయం 12వ వచనం చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేదు, క్రీస్తు లేడు, ఏమీ లేదు, విశ్వాసం లేదు అన్నట్లుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. అది ఏ సాక్ష్యం చెప్పండి? చెడ్డ సాక్ష్యం. నీలో నాలో కూడా తీర్పు ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది. ప్రభునందు ప్రయాసపడిన వారికి ఏముంది? ప్రతిఫలం ఉంది. ఇవన్నీ ఉన్నాయని మనం గమనించుకోవాలి. ఇటువంటి చెడ్డ సాక్ష్యాలన్నీ ఆనాడు కొరింథీ సంఘం కోసం వినపడుతున్నాయి. నీ కోసం, నా కోసం ఏ సాక్ష్యం వినబడాలి? మంచి సాక్ష్యమా, చెడ్డ సాక్ష్యమా చెప్పండి? అందుకే మొదటి విషయం, మనం ఏ సాక్షులుగా ఉండాలి? మంచి సాక్షులుగా ఉండాలి. అపొస్తలుల కార్యాలు ఉంటుంది కదా, మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ దేశములు అందంతటను భూదిగంతముల వరకు నాకు ఎలా ఉంటారట? సాక్షులే అంటారు. రెండో విషయం ఏంటంటే, నిర్గమ 18వ అధ్యాయంలో మనం మంచి ప్రేమను చూపేవారుగా ఉండాలి. నాతో పాటు చెప్తారా? మనము మంచి ప్రేమను చూపేవారుగా ఉండాలి. చెడ్డ ప్రేమ కూడా ఉంటుందా? ఉంటుంది. కలుషితమైన ప్రేమ కూడా ఉంటుందా? ఉంటుంది. మచ్చ మరక డాగులతో కలపబడిన ప్రేమ కూడా ఉంటుందా? ఉంటుంది. అందుకే అన్నాను మంచి ప్రేమ. ఏ ప్రేమ? నిర్గమ 18:5 వచనంలో అల్లుడి దగ్గరికి మామగారు పరిగెట్టుకొని వస్తున్నారు. మోషే మామయ్య అయిన ఇత్రో అతని కుమారులిద్దరిని, అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతం దగ్గర దిగిన మోషే యొద్దకు, ఎక్కడో అరణ్యంలో ఉన్న అల్లుడి దగ్గరికి మామగారు పరిగెత్తుకొని వచ్చేసారు. ఎక్కడున్నాడు మోషే? ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ఇప్పుడు ఛార్జీలు డబ్బులు పెట్టుకుని ఎవరు వెళ్తారులే అని ఇత్రో అనుకోలే. ఇప్పుడు అల్లుడి దగ్గరికి వెళ్ళాలా? ఆయన మనల్ని ఏం గౌరవించి చేశాడని, ఆయన నాకు విలువిస్తాడా, ఇవన్నీ ఏం ఆలోచించలే. అరణ్యంలో ఉన్న మోషే దగ్గరికి మోషే మామ ఇత్రో ఏం చేశారట? వెళ్ళాడు. సరే మామగారు వచ్చాడా, మామ వచ్చాడా, రాని వస్తాడులే అన్నట్లుగా మోషే లేడు. 7వ వచనం చదవండి. 7వ వచనం, మోషే తన మామను ఎదుర్కొని పోయి ఏం చేశారట? అల్లుడి మీద మామకు ప్రేమ ఉంది, మామ మీద అల్లుడికి కూడా ఏముంది చెప్పండి? ప్రేమ ఉంది. మనం కూడా ఒకరి మీద ఒకరు ఏం కలిగి ఉండాలి? తల్లి మీద బిడ్డలకి, బిడ్డల మీద తల్లికి, తండ్రుల మీద తల్లిదండ్రుల మీద, బిడ్డల మీద, అత్తమామల మీద, అక్క చెల్లెల మీద, వదినమ్మ అత్తల మీద, అందరి మీద ఏముండాలి? ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి. ఇందాక చెప్పాను కదా, కొండలు దాటి మనకు సాక్ష్యాలు అక్కర్లేదు, కానీ మన ఇంటిలోనే మనకి సాక్ష్యాలు దేవుడు అనుగ్రహించును గాక. అలా ఎప్పుడైతే చేస్తామో మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని మనకు తెలియదు ఆ విషయం. నిర్గమకాండం 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 7వ వచనం, మోషే తన మామను ఏం చేసినట?
ఎదుర్కొని పోయి 24 లక్షల మందికి సేవకున్నయ్యా, అతిపెద్ద సంఘానికి సేవకుడిని మోషే అనుకోలేదు అలాగా. ఆ మోషే వారి మామని ఎదుర్కోవడానికి ఏం చేశారట? ఎదుర్కొని పోయి ఏం చేశారట? ఎలా చేస్తారు వందనం? ఒకసారి చేసి చూపించండి నాకు. ఇలాగేం చేశారట? వందనము చేసి తర్వాత ఏం చేశారట? అస్సలు చేయలేం మనం అది. ఏం చేశారట? ముద్దు పెట్టుకున్నాడట. ఇంకా తర్వాత వారు ఒకరి క్షేమము. ఎంత బాగుందండి, ఎంత బాగుంది ఈ మాటలు. వారు ఒకరి క్షేమం ఒకరు ఏం చేసుకున్నారట? తెలుసుకున్నారు. ఈనాడు ఒకరి క్షేమం ఒకరు ఏం చేసుకోవట్లే? తెలుసుకోవట్లే. ఒకరి క్షేమం ఒకరికి అనవసరం. అమ్మ ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నావు, తమ్ముడు ఎలా ఉన్నావు, చెల్లి ఎలా ఉన్నావు. బ్రతుకున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? పలకరించాలి, పరామర్శించాలి, పోషించాలి. వారి పక్షంగా మనం ఏమవ్వాలి? నిలబడాలి. ఈరోజు యవనస్తులు కూడా వారి ఫ్రెండ్ తిన్నావా మెసేజ్ పెడతారు, తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. తల్లిదండ్రులను అడగరు, అమ్మ తిన్నావా, డాడీ తిన్నావా, డాడీ టాబ్లెట్ వేసుకున్నావా. కేరింగ్, లవ్, ప్రేమ, వారిని పలకరించడం, పరామర్శించడం చాలా అవసరం. ఈనాడు నీవు నేను మనం కూడా ఒక అద్భుతమైన మాట ఉంది. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుంటూ అడుగుతూ ఆ మాటలు మాట్లాడుకుంటూ ఎందులో గెలిపారట? ఎంత బాగుందన్నమాట. ఒకరొకరు మాట్లాడుకుంటూ గుడారంలోకి ఏం చేశారట? అటువంటి గుడారంలోనికి దేవుని ఆశీర్వాదం వస్తుందా రాదా? అందుకే ఒక మాట రాయబడతాం 133 కీర్తన మనం చూడక్కర్లేదు కానీ, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మేలు. ఈరోజు నీవు నేను మనం మంచి ప్రేమను చూపేవారికి ఉండాలి. అంత్య దినాల్లో ఏమవుతుందట? అక్రమం విస్తరించుట చేత ఏం చల్లారిపోద్ది? ప్రేమ ఏమైపోద్దట? ప్రేమ చల్లారిపోకూడదు. మన ప్రేమ ఎందుకు చల్లారిపోకూడదు? మనం ఎవరు నమ్ముకున్నాం? ప్రేమించే దేవుణ్ణి నమ్ముకున్నాం. ఆ ప్రేమ మనలో కూడా ఉండాలి. మనం మంచి ప్రేమను చూపేవారిగా ఉండాలి. బైబిల్లో ఉంది, ప్రభు చెప్పాడు, నిన్ను ప్రేమించేవారిని ప్రేమిస్తే ఏం లాభం, వందనాలు చెప్పేవారికే వందనాలు చెప్తే ఏం లాభం. సుంకర్లు అలా చేస్తున్నారు కదా, అంటే లోకంలో ఉన్న మనుషులు అలా చేస్తున్నారు కదా, పాపులు అలా చేస్తున్నారు కదా. నీ శత్రువుని సైతం నువ్వేం చేయాలి? ప్రేమించాలి. వారు ఆకలి కొంటే నువ్వేం పెట్టాలి? భోజనం, ఆహారాన్ని పెట్టాలి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలట? పరిపూర్ణుడు. నిర్గమ 18లో ఇంకో 3 విషయం చెప్తాను. 18వ అధ్యాయం 8-9 వచనాలు. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయో త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాడంట. ఎలా చెప్పాడట మోషే? చెప్పండి, మీరు చెప్పండి, మీరు కూడా సాగదీసి చెప్పండి. ఎలా చెప్పాడట మోషే? ఇంకోసారి చెప్పండి. మన జీవితంలో జరిగిన మేలును వివరించి చెబితే ఎదుటి వ్యక్తి మనిషి ముఖం మాడిపోతుందా, సంతోషంగా ఉంటుందా? నిజం చెప్పండి, ఏమవుతుంది చెప్పండి? నిజం చెప్పండి, గట్టిగా చెప్పండి. నిజం చెప్పండి, గట్టిగా చెప్పండి. చెప్పండి, మాడిపోతుందని అందరికీ తెలుసు. కానీ మోషే మామ ఇత్రో ముఖం అంట మనం చూసినప్పుడు చదవని తర్వాత వచ్చినాం. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో ఏం చేశాడట? అబ్బా సంతోషించాడు. ఎవరు తెలుసా సంతోషిస్తారు మన జీవితంలో మేలు జరిగితే? తల్లిదండ్రులు. ఎవరు చెప్పండి? రెండోది ఎవరు చెప్పనా? అత్తమావలు. వీరిద్దరు మాత్రం మ్యాక్సిమం 99%, 100% తల్లిదండ్రులు ఎప్పుడు మన జీవితంలో మేలు జరిగితే ఏం చేస్తారు చెప్పండి? సంతోషిస్తారు. అత్తమావలు కూడా ఎందుకు సంతోషిస్తారు? మోసే జీవితంలో మేలు జరిగితే ఎవరికి మేలు జరిగినట్లు? కూతురు పిల్లలకు మేలు జరిగినట్లే కదా. అంటే వారి క్షేమాన్ని ఆనాడు ఇత్రో ఏం చేసుకుంటున్నాడు? కోరుకుంటున్నాడు. అంటే కూతురు కుమారులనే కాదు, ఇటువైపు తన అల్లుడిని గురించి కూడా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఒక మాట జ్ఞాపకం చేసుకో, అల్లుడు బాగుంటేనే మన కూతురు బాగుంటుంది. ఆ విషయం మనం గమనించాలి. మన కోడలు బాగుంటేనే మన కొడుకు కూడా బాగుంటాడు. ఆ విషయాన్ని కూడా గమనించాలి. భర్త బాగుంటే భార్య కూడా సంతోషంగా ఉంటుంది. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. అందుకే సాతాను కుటుంబాలు ఏం పెడతాడు? చిచ్చు పెడతాడు. అక్కడ పెడితే మొత్తం అంతా కనెక్షన్ అంతా కట్ అవుతుంది కదా. అందుకే చిచ్చు అక్కడ పెట్టి ఆదామవ్వల విషయంలో కూడా అదే చేశాడు. ఇదిగో నాకు ఇచ్చిన భార్య ప్రభువా తినమంది పండు, అందుకే తిన్నానని చెప్పి అన్నాడు. ఆదాము కూడా అందుకే సాక్ష్యం ఇచ్చాడు. మూడోదిగా మన జీవితంలో మనము, నాతో పాటు చెప్పండి, మనం మేలులను బట్టి, ఏ మేలులు? ఇతరుల జీవితాల్లో జరిగే మేలును బట్టి ఏం చేయాలి? ఏడవాలా సంతోషించాలా? సంతోషించాలి. అది 3 విషయం. 4వ విషయం ఏంటంటే, అక్కడ మేలును బట్టి ఆనందించే విషయంలో దావీదు రాజు అవుతానంటే ఎవరు ఆనందించారట? యోనతాను. సొలొమోను మందిరాన్ని కడతానంటే దావీదు ఆనందించాడు. అన్నాడు మరియా ఎలిజబెత్ ఇంటికి వచ్చినప్పుడు ఎలిజబెత్ ఏం చేస్తున్నట? ఆనందించింది.
మరియ కడుపులోని యేసు ప్రభువారిని బట్టి ఎలిజబెత్ కడుపులో ఉన్న బాప్తిజం ఇచ్చి యోహాను ఏం చేశారట? గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశారట. ఇతరుల జీవితాల్లో జరిగే మేలుని బట్టి మనం కూడా ఏమవ్వాలి చెప్పండి? సంతోషించాలి. నాలుగోదిగా ఈ మాట చెప్పి మనం ముగించుకుందాం, సమయం లేదు కాబట్టి. నిర్గమ 18వ అధ్యాయం 10వ వచనం. మరియు ఇత్రో ఐగుప్తీల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. నాలుగోదిగా మనము దేవుని మహిమకు కారకులం కావాలి. ఎవరి మహిమకు అన్నాడు? మోషే జీవితాన్ని బట్టి, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగిన మేలును బట్టి, దేవుడు జరిగించిన వారి జీవితంలో కార్యాలను బట్టి, పరస్పర జీవిత విధానాలను బట్టి మనం చూసుకున్నప్పుడు నాలుగోదిగా అల్టిమేట్గా ఎవరి నామానికి మహిమ వచ్చింది చెప్పండి? ఒక అన్యుడు, ఒక మిథ్యాను యాజకుడు, ఒక పూజారి అన్నాడు, యెహోవా నామం ఏం చెప్పబడును గాక? స్తుతింపబడును గాక. ఇంకొక మాట అన్నాడండి, చాలా అద్భుతమైన మాట. 11వ వచనంలో చూద్దాం అందరూ కలిసి. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు. అప్పటి వరకు సమస్త దేవతలను ఆరాధిస్తూ వచ్చాడేమో ఇత్రో, కానీ ఇప్పుడు మాత్రం నాకు తెలిసింది యెహోవా సమస్త దేవతల కంటే ఎటువంటి వాడట? గొప్పవాడు. ఈరోజు మన జీవితాలు క్రమంగా ఉంటే మన జీవితాల ద్వారా దేవుని నామానికి ఏమొస్తుంది చెప్పండి? నాలుగో విషయం ఏంటంటే మనము, నాతో పాటు చెప్పండి, మనము దేవుని మహిమకు కారకులము కావాలి. నీ ద్వారా ఏం రావాలి దేవుని నామానికి? ఆయన మహిమ కోసమే పుట్టావు, ఆయన నామానికి ఏం రావాలి? చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్గమ 18లో మోషే మామగారు మోషేకి ఒక సలహా ఇచ్చాడు. 18వ అధ్యాయం. నువ్వేంటి నాకు సలహా ఇచ్చేది మామ అని చెప్పి మోషే అన్నాడు, అనలేదు. నిర్గమాకాండం 18వ అధ్యాయం. మరి ఇత్రో ఏమాత్రం కూడా దైవజనుడు కాదు, అన్యజనుడు, పైగా మిథ్యాను యొక్క యాజకుడు అయినప్పటికీ మోషే అన్నాడు తన మామగారు చెప్పిన మాటలు విన్నాడు. ఏ మాటలు చెప్పాడు? నిర్గమాకాండం 18వ అధ్యాయం 13 నుంచి త్వరగా అందరూ కలిసి చూద్దాం. 13 నుంచి. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచిండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరినీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా, మోషే దేవుని తీర్పు తెలుసుకున్నటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు, వారికి వాద్యం ఏదైనా కలిగిన ఎలా నా యొద్దకు వచ్చెదరు, నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది. ఇంత గొప్ప దైవజనుడు ప్రజలందరికీ, అయ్యా నా పొరుగుడు ఇలా చేశాడు, ఇగో ఈ పక్కింటోడు ఇలా చేశాడని చెప్పి అందరి కేసులు ఎవరి దగ్గర తెస్తున్నారట చెప్పండి? ఎవరి దగ్గరికి? నా దగ్గరికా, మీ దగ్గరికా, మోషే దగ్గరికా? మోషే దగ్గర తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? ఉదయం నుంచి సాయంత్రం వరకు మోషే ఎక్కడ ఉంటున్నాడు? అక్కడే ఉంటున్నాడు. ఇది ఎవరు చూశారు? తన మామ చూశాడు. రెస్ట్లెస్ అయిపోతున్నాడు నా అల్లుడు, పిల్లలతో టైం ఉండట్లే, భార్యతో టైం ఉండట్లే, రెస్ట్లెస్ అయిపోతున్న అల్లుడు అని చెప్పి ఒక సలహా ఇచ్చాడు. ఏంటి ఆ సలహా అంటే, ఇంతమందికి తీర్పు నువ్వే తీరిస్తే ఎలాగయ్యా? 10 మందికి ఒక జడ్జిని పెట్టు. తర్వాత ఏమన్నాడు? 50 మందికా 100 మందికా? తర్వాత 8 మందికి, సరే ఎంతో మందికి. తర్వాత 100 మందికి ఒక జడ్జిని పెట్టు. తర్వాత 1000 మందికి ఒక జడ్జిని పెట్టు. వీరందరినీ నువ్వు జడ్జెస్గా పెట్టి ఒకవేళ కష్టతరమైన ఏమైనా కేసెస్ ఉంటే అవి నీ దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పి ఈ సలహా ఇచ్చాడు. మీరు చెప్పండి, ఈ సలహా మంచిదిగా ఉందా చెడ్డదిగా ఉందా? మంచిదిగానే ఉంది. చూడండి, అన్నాడు నిర్గమాకాండం 18వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు మోషే మామ మోషేకి డైరెక్ట్గా చెప్తున్నాడు. ఏమనంటే 17వ వచనం. అందుకు మోషే మామ అతనితో, మోషేతో అంటున్నాడట, నీవు చేయుచున్న పని మంచిది కాదు. 18వ వచనం. నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా ఏమవుతారట? అయ్యా నువ్వు నలిగిపోతున్నావు, నీకోసం వెయిట్ చేస్తున్న ప్రజలు కూడా ఏమవుతున్నారు? నలిగిపోతున్నారు. ఈ పని నీకు మిక్కిలి భారం, అది నువ్వు ఒక్కడవే చేయలేకపోతున్నావు, కాబట్టి నేను ఒక మంచి ఐడియా ఇస్తాను. ఏంటి మామ ఐడియా అంటే, అక్కడ మనం చూసుకున్నప్పుడు ఎక్కడుందండి అన్నమాట? 21వ వచనం చదువు. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను, ఎంత మంచి సలహా ఇచ్చారండి! దైవభక్తి, సత్యశక్తి, సామర్థ్యము, లంచగొండులు కాని మనుషులు ఏం చేయాలట? ఏర్పరిచి 1000 మందికి, ఒకరిని 100 మందికి, ఒకరిని 50 మందికి, ఒకరిని 10 మందికి, ఒకరిని గాను వారి మీద ఎవరు నియమించాలి? న్యాయాధిపతులు నియమించాలి. ఇంకొక మాట అంటాడండి మోషే వారి యొక్క మామగారు. ఏమనంటే 23వ వచనం చదువుదాం. దేవుడు ఇలాగు చేయుటకు చెప్పిందంతా చెప్పాడు. దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన, నీవు ఈ పని చేయొచ్చు, దాని భారమును ఏం చేయగలవు? సహింపగలవు. దేవుడు నీకు ఎలాగూ చేయడానికి ఏమిచ్చినాడలా?
సెలవిస్తే ఇలా చెయ్యి, అది మంచిది అని చెప్పి స్పష్టంగా తన ఆలోచనను ఏం చేశారట, ఇత్రో తన అల్లుడికి మోషేకి తెలియపరుస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం ఏంటంటే, ఆ మాట ప్రకారంగా మోషే ఏం చేశారట, అలాగే న్యాయాధిపతుల్ని నియమిస్తూ వచ్చాడు. 5వ పాఠం ఏంటంటే, నాతో పాటు చెప్పండి, మనం మంచి ఆలోచనకర్తలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి ప్రాముఖ్యత? మంచి. ఎవరిస్తారు మంచి ఆలోచన? ఎలా తెలుసుకోవాలి మంచి ఆలోచనని? దేవుని చిత్తానుసారంగా పరీక్షించి, దేవుని వాక్యపు వెలుగులో పరీక్షించి తెలుసుకోవాలి. ఎవరెవరు ఇస్తారు ఆలోచనలు తీసుకుంటే కుటుంబాలు విడిపోతాయి. నీ తల్లి తండ్రి ఆలోచన మాత్రం ఎప్పుడు కూడా శ్రేష్టమైనది. ఎందుకంటే వారు నిన్ను కన్నారు కాబట్టి నువ్వు ఎప్పుడు బాగుండాలని వారు ఎప్పుడు కూడా కోరుకుంటారు. 100%. నీ సేవకుడు ఆలోచన కూడా మంచిది, ఎందుకంటే నీవు బాగుపడాలని నీ సేవకుడు కోరుకుంటాడు. అదేవిధంగా మన శ్రేయోభిలాషులు, రక్త సంబంధులు, వారి ఆలోచనలు వాక్య వెలుగులు చూసి అది శ్రేష్టకరమైనది తప్పనిసరిగా చేయాలి. బైబిల్ చెప్తా ఉంది, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము, నాయకులు లేని జనులు ఏమవుతారట, చెడిపోతారు. మోషే మామ అనిజనుడే కానీ చెప్పాడు, ధన్యుడైపోయాడు. అన్యుడే ఒకప్పుడు కానీ ధన్యుడైపోయాడు. బలులు అర్పిస్తున్నాడు. దేవుడు ఆయన గొప్ప దేవుడని సాక్ష్యం తెలిపాడు. ఈరోజు మనం కూడా ఆలోచనకర్తలు మనకు ఉండాలి. వారి మాటకు మనం విలువ తప్పనిసరిగా ఇవ్వాలి. ఒక మాట చెప్పనా, ఇత్రో మోషే జీవితంలోకి వచ్చాడు, చెప్పాల్సిందంతా చెప్పాడు, చేయాల్సిందంతా చేశాడు. వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. ఇత్రో మోషే జీవితం నుంచి ఏమాడు, వెళ్ళిపోతారు. మనుషులు మన జీవితంలో ఉండరు. వారు వెళ్ళిపోకముందే వారి మాటలు మనం ఏం చేయాలి, వినాలి. చూడండి నిర్గమకాండ 18వ అధ్యాయంలో వెళ్ళిపోయలేదో మోషే వారి యొక్క మామ. తరువాత మోషే తన మామను ఏం చేశాడట, తన చేతుల మీదనే తన మామను ఏం చేశాడు, పంపివేసే సమయం వచ్చింది. అతడు తన స్వదేశానికి ఏమాడట, వెళ్ళిపోయాడు. మనం అందరూ కూడా ప్రభు స్వదేశానికి, పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాల్సిన వారమే. మన చేతులతోనే పంపేయాలి. మన చేతులతోనే మనం పంపేయక మునిపే, మన చేతులతోనే సాగనంపక మునిపే, మన చేతులతోనే పాడి ఎత్తక మునిపే మనం వారి మాటలు విని వారి ఆలోచనకర్తలుగా వారికి ప్రాముఖ్యతనిచ్చి ప్రేమను సంపాదించుకొని 5 విషయాలు చెప్తూ వచ్చాం కదా. సాక్షులుగా నిలబడుతూ, ప్రేమను పంచుతూ, మనం ప్రభు కొరకు జీవిస్తూ, ఇతరుల మేలును బట్టి సంతోషపడుతూ, దేవుని మహిమకు కారకులుగా మారుతూ ఆలోచనకర్తలకు ఏమి ఇవ్వాలి చెప్పండి, ప్రాముఖ్యతనివ్వాలి. అప్పుడు అటువంటి జీవితము బ్లెస్డ్ లైఫ్గా, ఆశీర్వాదకరమైన జీవితంగా ఉంటుంది. ఇక మనం తర్వాత చూస్తే మోషే మామ యొక్క ప్రస్తావన ఎక్కడ కూడా కనబడదు. మరలా మనుషులు కనబడరండి. బ్రతుకున్నప్పుడే సాక్షులుగా జీవించాలి, బ్రతుకున్నప్పుడే ప్రేమించాలి. మరలా మనుషులు కనబడరు. బ్రతుకున్నప్పుడే మనం వారి యొక్క జీవితాల్లో ఒక ముద్ర వేసే విధంగా మనం చెలిమిని ప్రేమను పంచాలి. బ్రతుకున్నప్పుడే మన జీవితంలో, మనం బ్రతుకున్నప్పుడు, వారు బ్రతుకున్నప్పుడు మనం దేవుని మహిమ కారకులం అవ్వాలి. మనం మంచి ఆలోచనకర్తలుగా మనం ఏమవ్వాలి, మంచి ప్రాముఖ్యతను ఇచ్చేవారుగా నీవు నేను ఉండాలి. ఈ 5 విషయాలు దేవుడు మన వేదికల్లో దీవించి ఆశీర్వదించును గాక. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా, మృదువైన మాట తీరు నాకు ఇమ్మయ్యా, కోపతాపములు దూరపరచయ్యా, అందరినీ క్షమించే మనసు నివ్వయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను చూసే పెదవులు ఇమ్ము యేసయ్యా. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. నిర్గమకాండం 18 నుంచి మీరు అనుగ్రహించిన 5 విషయాల కొరకు మీకు స్తోత్రాలు. నీ కొరకు సాక్షులుగా బ్రతకాలని ఇష్టపడుతున్నావు. ఆనాడు ప్రభువుల సాక్షిగా జీవించడం వల్ల ఒక మిథ్యాను యాజకుడు మారిపోయి నీకు బలులు అర్పిస్తూ వచ్చి నీ సన్నిధిలో భోజనం చేస్తూ వచ్చాడు. సమస్త దేవతల కంటే నీవు గొప్పవాడవని ఎరిగాడయ్యా. అయ్యా, ఈనాడు మా జీవితంలో కూడా అటువంటి సాక్ష్యం వినపడాలి, అటువంటి ప్రేమలు కనబడాలి, అటువంటి మాదిరి మేము చూపించాలి. మా సొంత శక్తి, మా సొంత భక్తి వల్ల కాదు, పరిశుద్ధాత్ముడు మీరు మాలో నిలిచి అటువంటి క్రీస్తు స్వారూప్యంలోనికి, రూపాంతరంలోనికి అయ్యా మా సంఘాన్ని, నన్ను, మమ్మల్ని మార్చండి. మాలో ఉన్న బలహీనతలు క్షమించండి, కోపతాపాలు మన్నించండి. మమ్మల్ని ప్రభు శుద్ధి చేయండి. నీ అమూల్యమైన రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి అయ్యా. దేవా, అన్నాడు మోషే, ఇత్రో మామ వెళ్ళిపోయాడు. ఉదయం మన యొక్క లోకంలో మనుషులు మా ముందు నుంచి వెళ్ళిపోతారు. ఆ మనుషులు మా ఎదురుగా ఉన్నప్పుడు అని ప్రేమిస్తూ వారి సంతోషంలో పాలిభాగస్తులం అవుతూ నీ కొరకు జీవించే కృప మాకు దయచేయండి.
మేలు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.